నా ఛానల్ కూడా ఇలానే నెంబర్ 1 అయ్యేట్లో చూడాలి. సరే, పాయింట్కి వస్తే ఇది సాకెట్ అండి. ఇది రైల్వే స్టేషన్లో ఉందన్నమాట. ఇది సాకెట్. ఇక్కడ నుండి ముందు చూస్తే ఆ బ్లూ కలర్లో ఉంది చూసారా, అది వచ్చేసి మనకి లాకర్స్ అనమాట. సో అది మొబైల్ తోటి ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాకర్స్ మనం బయటకు వెళ్ళేప్పుడు దాంట్లో బ్యాగులు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది చూసారా. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ అక్కడ రెడ్ బకెట్స్, అందులో మూసుకోవచ్చు, ప్లస్ సిగరెట్ పీకలు ఏమైనా పెట్టవచ్చు. దీనిపైన లాకర్ పైన కెమెరా ఒకటి ఉంది. సో లాకర్ మనమే ఓపెన్ చేస్తున్నాం, వేరే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారా అన్నదానికి ప్రూఫ్ ఉంటుంది. అది బెస్ట్ ఐడియా. ఈ ఫ్యాన్లు అయితే ఇంచుమించుకు 150 ఫ్యాన్లు ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి పాపం అవి. అండ్ అక్కడ ఎల్లో లైన్ మీకు తెలిసే ఉంటుంది. ఇది చూడండి ముందు డస్ట్బిన్. సో ఈ డస్ట్బిన్స్ వచ్చేసి ప్రతి 20 అడుగులకి ఒక డస్ట్బిన్ ఇలానే సెట్ చేశారు, పొడి చెత్త తడి చెత్త అని. ఆ పైన అయితే సోలార్ ప్యానల్స్ అన్నమాట. జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇవి సోలార్ ప్యానల్స్. నాకు తెలిసి ఈ స్టేషన్లో ఉన్నంత పవర్ కన్జంప్షన్లో ఇది ఒక 60% కవర్ చేసిద్దేమో అనుకుంటున్నాను. ఓకే, బాగుంది అనమాట. సో వీళ్ళే తయారు చేసుకోవడం ఇంకా మంచి ఐడియా. ఇవి నా వెనక ఇప్పుడు నేను నుంచున్న ప్లాట్ఫామ్ నెంబర్ 1కి కూడా ఉందన్నమాట. సో దీని వెనక కూడా ఉన్నాయి సోలార్ ప్యానల్స్. ఇంచుమించు నా అంచనా ప్రకారం అయితే 70 to 100 సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఆ చివరి వరకు కూడా సోలార్ ప్యానల్స్. అది వీడియో చేద్దామని చూశాను కానీ అవ్వలేదు. ఈ ఎల్లో లైన్ వచ్చేసి రెస్ట్ రూమ్స్ లోపల వాటర్ నింపుతాయి అన్నమాట. ట్రైన్ లోపల రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, వాటి కోసం. అండ్ ఈ పైన ఉన్నాయి, తీద్దామని చూశాను సోలార్ ప్యానల్స్, కుదరలేదు నాకు, తీయనీకి అవ్వలేదు అనమాట. అప్పటికి పైకి లేపు చూశాను, అది సోలార్ ప్యానలే. ఇది అక్కడ డబ్బా ఒకటి ఉంది చూసారా, అది బేబీ ఫీడింగ్ కోసం అన్నమాట. అంటే మదర్ బేబీకి ఫీడ్ ఇవ్వాలనుకుంటే దాంట్లోకి వెళ్ళి కూర్చొని ఇచ్చుకోవచ్చు. అది డ్రింకింగ్ వాటర్ సెటప్ అనమాట. నెక్స్ట్ నేను దగ్గరగా ఏదైనా ఒకటి తగిలితే తీస్తాను. కొంచెం కాన్సెప్ట్ కొంచెం కొత్తగాను మంచిగా అనిపించింది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అనమాట అక్కడ. అండ్ 2 అది అక్కడ ఉంది, జూమ్ చేస్తాను. అది 2, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనేది. సో ఇది మిషన్ ఒకటి, మిషన్ కూడా కాదు వెహికల్ ఇది. సో ముందు వైపు అంతా మన రబ్ అంటే ఎట్లా చిమ్మేది అనుకోండి, చిమ్మేది అది రౌండ్గా తిరుగుతూ చిమ్మేస్తుంది. వెనక మాపు కొట్టేసి వాటర్ లాగేసే మిషన్ వెనక ఉంది. ఈ వెనక ఉంది చూసారా, ఇది వాటర్ లాగేస్తుంది. సో దీనికి వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఉండాలి, చూపిస్తాను. అయితే ఇంకా ముందుకైతే ముందు ఇది ఉంది చూసారా, అది గుండ్రంగా తిరుగుతూ క్లీన్ చేస్తుంది అనమాట. బెస్ట్ ఐడియా. మ్యాన్ పవర్ చాలా, ఇది వ్యాక్యూమ్ క్లీనర్ మ్యాన్ పవర్ చాలా తగ్గుతుంది దీనివల్ల. సో మాపు జాడు 2 ఇది చేసేసుకునేది. ఆ ఎదురుగున్నది బ్యాగ్ చెకింగ్ కౌంట్, మనం వచ్చేప్పుడు మన బ్యాగ్ స్కాన్ చేసేది. ఆ రైట్లో ఉన్నది టికెట్ మనం మాన్యువల్గా తీసుకునే మిషన్ అనమాట అది. అండ్ ఇది బేబీ ఫీడింగ్ రూమ్, చూపించినట్లే ఉన్నాను కదా. సో ఇది బేబీ ఫీడింగ్ రూమ్. అండ్ ఇక్కడ సాకెట్లు చూడాలి మీరు అసలు. అచ్చా, ఈ కెమెరా ఏంటో వింతగా అనిపించింది. కెమెరా కాదండి, ఇది స్టార్టర్ ఇండికేటర్ అని మన ట్రైన్కి సిగ్నల్ ఇస్తుంది. సో అక్కడ ఆ బ్లూ కలర్ చూసారు కదా, అక్కడ ఎస్కలేటర్ ఉందన్నమాట. వేరేది మనకు దగ్గరలో ఏదైనా ఉందని చూస్తాను నేను ఇప్పుడు. ఆ పైన బ్లూ కలర్లో ఉన్నది మెట్లు అనమాట, ప్లాట్ఫామ్ కట్. ఇగో చెప్పాను కదా నేను సోలార్ ఆ చివరి నుండి ఈ చివరి కొన్నాను. ఇవ్వండి ఇప్పుడు కనిపించినాయి చూడండి. ఈ చివరి నుండి మొదలు పెడితే ఇటు వెనక్కి తిప్పుతాను, వెనక్కి కూడా మీకు తెలుస్తుంది ఎంతవరకు ఉన్నాయి సోలార్ ప్యానల్స్ అనేవి. అవి కూడా చూడండి, అక్కడ వరకు కూడా, అంటే ఆ చివర జూమ్ ఆ చివరి వరకు కూడా సోలార్ ప్యానల్స్. సో ఇలా సోలార్ ప్యానల్స్ ఇంతవరకు. ఇది ఎస్కలేటర్ చెప్పాను కదా, చూస్తాను, ట్రై చేస్తానని. సో ఇది ఎస్కలేటర్ ఉండే సోలార్ ప్యానల్స్ పెట్టుకొని చాలా మంచి పని అయిందండి. పవర్ కన్జంప్షన్ వీళ్ళే జనరేట్ చేసుకుంటారు. సో అది బెస్ట్ ఐడియా. ఇది ఎస్కలేటర్ అండి. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోయాడు. అందులోపల లిఫ్ట్ ఉంది. సో అది కూడా దగ్గర నుండి తీసే ప్రయత్నం చేస్తాను. ఇది చూశారు కదా ఇంతకుముందు, వాటర్ అక్కడెక్కడో ఉంటే చూపించాను. ఇది వాటర్ అనమాట. సో వాటర్ కాన్సెప్ట్ ఇది బాగుంది, మనం పట్టుకొని తాగొచ్చు. ఇది లిఫ్ట్ అనమాట. సో ఓకే. అండ్ ఇక్కడ టీఎక్స్ ఇది ఉంది చూసారా, ఇది ఫ్రీ సర్వీస్ అనమాట. టీఎక్స్ హాస్పిటల్ వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ
ట్రీట్ చేస్తారు. అయితే ఇప్పుడు నాకు ఆ సోలార్ ప్యానల్స్ చూశారు కదా, ఆ చివరి వరకు ఉన్నాయి. ఆ చివరి నుండి మొదలు పెడితే మళ్ళీ ఇటు చివరి వరకు కూడా ఇంచుమించు నా అంచనా అయితే మాత్రం దగ్గరగా అచ్చా ఈ పైన ఈ బ్లూ అండ్ అది దాటుతున్నది చూసారా, బ్రిడ్జ్ అనమాట అది, ప్లాట్ఫామ్ దాటడానికి కోసం. ఇది నా కెమెరా జిమిక్ అనుకుంటా, ఇది జూమ్ చేస్తే ఇది ఇలానే కనిపిస్తుంది. ఇక్కడికి ట్రైన్ నెంబర్, ట్రైన్ పేరు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందని చూపిస్తుంది. జూమ్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది, జూమ్ అవుట్ చేయగానే ఇలా బ్లర్ అవుతుంది. ఇక్కడ వైఫై కూడా ఉండాలి, అదిగోండి అక్కడ ఫ్రీ వైఫై, అది వైఫై అనే రాశారు కానీ ఫ్రీ అనుకుంటున్నాను నేను అది. రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళకి అది చూసారు, అక్కడ తెల్లగా ఉన్నాయి. సో వాటి లోపల గూడ్స్ ఉంటుంది, అంటే బట్టలు లేకపోతే ఐటమ్స్. సో అవి ఈ ఊరు నుండి వేరే ఊరికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ట్రాలీల్లో ముందుకి వెనక్కి మూమెంట్ చేస్తూ ఉంటారు. ఈ స్విచ్ బోర్డులు చూసినారా ఎన్ని ఉన్నాయో, ఛార్జింగ్ కోసము, లేకపోతే ఇది ఏం స్విచ్చో తెలియదు కానీ ప్యానిక్ బటన్ అని అయితే రాశారు. సో ఎందుకు వాడతారో మరి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే వాడవచ్చు అనుకుంటా, ప్యానిక్ అని రాశారు కదా, సో ఎమర్జెన్సీ ఉంటేనే వాడతారు. అండ్ ఇక్కడ ఈ బండి చూడండి, ఇప్పుడు ఇది ఈ స్టేషన్ నుండి ఏ ఊరు దాకా వెళ్తుందో తెలియదు, కానీ పంపే ప్రయత్నం చేసే ఆలోచనలోనే ఉన్నట్లున్నారు. సో రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏదో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నట్లుంది. ట్రైన్ వస్తే దాంట్లో వేసేస్తారు. ఈ ట్రాలీస్ ఉన్నాయి చూసారా, ఈ ట్రాలీస్ లోపలే సామాన్లు పెట్టుకొని, ఐ మీన్ లోపల లోడ్ లగేజ్ ఉంటుంది, అది పార్సల్ ఆఫీస్. సో మనం పార్సల్ బుక్ చేయాలన్నా, పార్సల్ రిసీవ్ చేసుకోవాలన్నా అక్కడికే వెళ్ళాలి. మనం ఇక్కడ పనిచేసేవాళ్ళు ఇది చూపించడం అసలు మర్చిపోతారా, రెడ్ సిగ్నల్. సో ఇది ఇంకా పాత రోజుల్లో ట్రైన్కి ఏదైనా రిపేర్ అయ్యింది అంటే ఈ ట్రైన్లోనే టెక్నీషియన్స్ వచ్చేవాళ్ళు, మన రిపేర్ అయిన ట్రైన్ రిపేర్ చేసేసి వీళ్ళు ఈ ట్రైన్లో వెళ్ళిపోయేవాళ్ళు, మనం మన ట్రైన్లో వెళ్ళిపోయేవాళ్ళం. మరి ఇప్పుడు నడుస్తుందో లేదో తెలియదు. ఇది పార్కింగ్ లాట్. సో రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఇది పార్కింగ్ అంతా ఫ్రీగా పెట్టేశారనమాట. ఇదండి వీడియో. థ్యాంక్ యూ.